పరిశ్రమలు, ప్రైవేటు విద్యా సంస్థలు సరిగా పన్నులు చెల్లించకపోవడంపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పంచాయతీరాజ్ అధికారులతో గ్రామ పంచాయతీలకు రావాల్సిన పన్నులపై పవన్ కళ్యాణ్ సమీక్ష నిర్వహించారు. లాభాలు సంపాదించే పరిశ్రమలు పంచాయతీలకు పన్నులు చెల్లించకపోతే ఎలా అంటూ అధికారులపై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు డిప్యూటీ సీఎం. గ్రామాల్లో వనరులు వాడుకుంటూ పన్నులు కట్టకపోవడమేంటని ప్రశ్నించారు. ఆంధ్ర పేపర్ మిల్స్ 19 కోట్ల బకాయిలు పెట్టిందని, విద్యా సంస్థలకు సంబంధించి కూడా భారీగా బకాయిలు ఉండడంపై అధికారులతో చర్చించారు. ఇక రాష్ట్రంలో పంచాయతీ పన్నులు వసూలైతే 5,400 కోట్లకు పైగా వస్తాయని తెలిపారు డిప్యూటీ సీఎం. ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లు ఉన్నా పన్ను వసూళ్ల విషయంలో ముందుకెళ్లాలని అధికారులకు ఆదేశించారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి దుర్గా అందిస్తారు. దుర్గా, మనం చూస్తున్నాం పరిశ్రమలు, ప్రైవేటు విద్యా సంస్థలు ఏవైతే సరిగా పన్నులు చెల్లించకపోతూ ఉన్నాయో వాటిపైన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమీక్షా సమావేశం నిర్వహించి ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. సో ఎటువంటి ఆదేశాలు జారీ చేశారు, ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారు, ఎవరైతే బకాయిలు కట్టలేదో అప్డేట్స్ ఏంటి దుర్గా? అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి గ్రామ పంచాయతీలో పరిధిలో ఉన్నటువంటి పరిశ్రమలు అలాగే ప్రైవేటు విద్యా సంస్థలు పన్నులు ఎగవేత అంశానికి సంబంధించి ఈ రోజు పంచాయతీరాజ్ శాఖ అధికారులతో పాటు రూరల్ డెవలప్మెంట్ అధికారులతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ రోజు సమీక్షా సమావేశం నిర్వహించడం జరిగింది. అయితే ఈ సమీక్షా సమావేశంలో కీలకమైనటువంటి ఆదేశాలు అయితే అధికారులకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా గ్రామీణ పరిధిలో ఉంటాయి, గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి పరిశ్రమలు అలాగే ప్రైవేట్ విద్యా సంస్థలు పన్నులు ఎగవేస్తున్నారు, వాళ్ళపైన ఎందుకు కఠిన చర్యలు తీసుకోవట్లేదంటూ కూడా అధికారులని ప్రశ్నించడం జరిగింది. అయితే అది పరిశ్రమలు కానీ అలాగే ప్రైవేట్ విద్యా సంస్థలు కానీ వీళ్ళపైన కఠినంగా వ్యవహరించాలి, పన్నులు కట్టకుండా ఎగవేస్తే వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకోవాలంటూ కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ముఖ్యంగా లాభాలు సంపాదించే పరిశ్రమలు, అదేవిధంగా విద్య ద్వారా వ్యాపారం చేసే విద్యా సంస్థలు వీళ్ళంతా కూడా ఖచ్చితంగా గ్రామీణ అభివృద్ధికి కావాల్సినటువంటి పన్నులు చెల్లించాల్సినటువంటి అవసరం ఉంటుంది. గ్రామాల్లో ఉన్నటువంటి వనరులు అనేది వినియోగించుకుంటున్న ఈ ప్రైవేటు సంస్థలు ఖచ్చితంగా పన్నులు చెల్లించాలి, లేకపోతే ఉపేక్షించేది లేదంటూ కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాలు జారీ చేయడం జరిగింది. దీంతో పాటు ఇటీవల ఆయన రాజమండ్రి పర్యటనలో భాగంగా ఆంధ్ర పేపర్ మిల్స్ కి సంబంధించినటువంటి కాలుష్య నీరు గోదావరిలో కలిసే అంశానికి సంబంధించి కూడా ఆయన సీరియస్ అవ్వడం జరిగింది. ఇప్పుడు అలాంటి ఆంధ్ర పేపర్ మిల్ లాంటి సంస్థకు 19 కోట్లు బకాయిలు ఉన్నాయంటే ఖచ్చితంగా ఇలాంటి వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకోవాలంటూ కూడా అధికారులకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. రాష్ట్రంలో పంచాయతీ పన్నులకు సంబంధించి పూర్తి స్థాయిలో ప్రస్తుతం ఉన్నటువంటి పెండింగ్లన్నీ కూడా వసూలైతే దాదాపు 5,400 కోట్లు వసూలవుతాయి. తద్వారా పంచాయతీల్లో అభివృద్ధి చేసేందుకు ఉపయోగపడతాయి. వీటన్నిటిపైన కూడా దృష్టి సారించాలంటూ కూడా అధికారులకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ముఖ్యంగా ఎన్ని రాజకీయ ఒత్తిళ్లు ఉన్నా, ముఖ్యంగా కూటమి ప్రభుత్వంతో పాటు ఏ రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు సంబంధించినటువంటి ఒత్తిళ్లు ఉన్నా కూడా ఖచ్చితంగా వాళ్ళతో నేను మాట్లాడతాను, అవసరమైతే కేబినెట్ లో కూడా ఈ అంశాన్ని గురించి చర్చించేందుకు నేను ప్రయత్నిస్తానంటూ కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ రోజు జరిగినటువంటి సమావేశంలో అధికారులకు హామీ ఇవ్వడం జరిగింది. దీంతో పాటు ఎలాంటి రాజకీయ పరమైనటువంటి ఒత్తిళ్లు ఉన్నాయి, ఎందుకంటే కార్పొరేట్ సంస్థలు పరిశ్రమలతో పాటు ముఖ్యంగా ప్రైవేటు విద్యా సంస్థలన్నీ కూడా రాజకీయ ఒత్తిళ్లు ఖచ్చితంగా ఉంటాయి కాబట్టి వాటిపైన కూడా ఎలాంటి అధైర్యాన్ని వ్యక్తం చేయొద్దు, ఖచ్చితంగా వాళ్ళందరిపైన కూడా చర్యలు తీసుకోవాలంటూ కూడా పవన్ కళ్యాణ్ ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అయితే పవన్ కళ్యాణ్ చేసినటువంటి ఆదేశాల నేపథ్యంలో రేపటి నుంచి పూర్తి స్థాయిలో ఒక సర్వే నిర్వహించి వీళ్ళ పన్నులు ఎగవేతకు సంబంధించినటువంటి క్లారిటీ అయితే మళ్ళీ ఒకసారి సమావేశంలో పవన్ కళ్యాణ్ కి ఇచ్చే పరిస్థితి కనిపిస్తుంది. ఏదైనప్పటికీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పరిశ్రమలు, ముఖ్యంగా ప్రభుత్వ ప్రైవేట్ విద్యా సంస్థలకు సంబంధించినటువంటి పన్నుల ఎగవేతకు సంబంధించి పవన్ కళ్యాణ్ సీరియస్ ఆదేశాలు అయితే ఈ రోజు ఇవ్వడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ దుర్గా.